మహాభారతంలోని విరాట పర్వం కథను నర్తనశాల పేరుతో సినిమా నిర్మించారు. అజ్ఞాతవాస కాలంలో విరాటరాజు కొలువులో పాండవులు మారువేషాల్లో ఊడిగం చేసిన కథ ఇది. ఇందులో కీచక వధ తర్వాత ఉత్తర గోగ్రహణం ముఖ్యాంశాలు. ఇందులో ఎన్టీఆర్ ది అర్జునుడి పాత్రే అయినప్పటికీ ఆయన ఎక్కువ భాగం బృహన్నలుగా నపుంసకునిగా కనిపించాలి. బృహన్నలుగా నటించమని మొదటి నటీయమని కన్నాంబను నిర్మాతలు అడిగితే ఆమె అందుకు సమ్మతించలేదు. కన్నాంబ వదిలేసిన వేషం నన్ను వేయమని నిర్మాతలు అడిగినప్పుడు ఆశ్చర్యం వేసింది అన్నారు ఎన్టీఆర్. తన శరీర ఆకృతి రూపురేఖలు బృహన్నల పాత్రకు సరిపోవని భావించి ఆయన ఆ పాత్రను పోషించడానికి నిరాకరించారు. అయితే ఆ పాత్రకు ఆయన తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరని నిర్మాతతో పాటు దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు కూడా ఎన్టీఆర్ కు నచ్చజెప్పారు. కళా దర్శకుడు టీవీఎస్ శర్మ బృహన్నల రూపాన్ని తెచ్చివేసిన తరువాతే నిర్ణయం తీసుకోవాల్సిందని నిర్మాత ఎన్టీఆర్ కు విజ్ఞప్తి చేశారు. కళా దర్శకులు టీవీఎస్ శర్మ బృహన్నల రూపం ఆహార్యం కోసం అనేక శిల్పాలను చారిత్రాత్మక ప్రదేశాలను పురాతన ఆలయాలను సందర్శించి చివరకు అమలాపురంలోని ఒక ఆలయ స్తంభంపై పేడి శిల్పాన్ని చూశారు. ఆ శిల్పాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఒక స్కెచ్ వేశారు. ఆ స్కెచ్ కి కేరళ మహిళలు సాంప్రదాయబద్ధంగా వేసుకునే కొప్పును జత చేశారు. రాయలసీమ ప్రాంతం ఆడవారు ధరించే ఆభరణాలను ఆ రూపానికి తొడిగి ముస్తాబు చేశారు. రకరకాల అలంకరణలతో 10 విభిన్నమైన చిత్రాలను గీసి వాటిలో 3 ఎన్టీఆర్ కు చూపారు. ఆ బొమ్మలు చూసిన ఎన్టీఆర్ సంతృప్తి చెందినప్పటికీ ఆయన మనసులో అనుమానం తొలగలేదు. శర్మ గారు గీసిన ఒక స్కెచ్ ను ఎన్నుకొని బృహన్నలుగా 4 గంటల పాటు మేకప్ వేసుకున్నారు. స్క్రీన్ టెస్ట్ కు తనకు ప్రీతిపాత్రుడైన దర్శకుడు మార్గదర్శి నిర్మోహమాటంగా అభిప్రాయాన్ని వెల్లడించే కేవీ రెడ్డి గారిని ఆహ్వానించారు. మేకప్ రూమ్ లో నుంచి ఎన్టీఆర్ బయటికి రాగానే నిర్మాత దర్శకుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. కేవీ రెడ్డి గారు ఎన్టీఆర్ ఆకృతిని తలకట్టును ధరించిన దుస్తులను ఆభరణాలను నిశితంగా పరీక్షించారు. బాగుందన్నారు. శర్మ గారు సృష్టించిన బృహన్నల రూపాన్ని ఆయన మనసారా అభినందించారు. కేవీ రెడ్డి గారు బాగుందన్న తర్వాతే ఎన్టీఆర్ బృహన్నల పాత్రను పోషించడానికి సమ్మతించారు. కాకపోతే ఒక నెల రోజుల సమయం కావాలని కోరారు. ప్రతి పాత్రలోనూ ఆ పాత్ర స్వరూపమే కనిపించేలా అంతర్లీనమైపోవాలని ఎన్టీఆర్ తపన. నటుడు ఆ పాత్రలో లీనమైపోయిన నాడు ప్రేక్షకులకు కనిపించేది నటిస్తున్న ఆ పాత్రే గాని ఆ పాత్ర నిర్వహిస్తున్న నటుడు కాదు. అదే తెర జీవితానికి ముఖ్యంగా కావాల్సినది అన్నారు ఎన్టీఆర్. బృహన్నల పాత్ర కత్తి మీద సొమ్ము వంటిది అని ఆయనకు తెలుసు. పేడి పాత్ర భంగిమలు కదలికలు కొంత ఆడ కొంత మగ మిశ్రమం, ముఖ కవలికలు చేష్టలు నడక మాట తీరు అంతా పాత్రకు అతికినట్లు ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ ఏ చిన్న లోపం జరిగినా పాత్ర తేలిపోతుంది లేదా జుగుప్సాకరంగా తయారవుతుంది. అంతేగాక పాదాలు శరీరం కదలికలో ఏ మాత్రం తప్పు దొరికినా నకసిక పర్యంతం సునిశ్చితంగా పరిశీలించే విమర్శకులు ఆయనపై విరుచుకుపడతారు. ఉత్తర పాత్రను పోషిస్తున్న ఎల్ విజయలక్ష్మి నిజ జీవితంలో కూడా ప్రసిద్ధి చెందిన నాట్యధూరిణి. అందువల్ల కొంతలో కొంత శిష్యురాలి నాట్యానికి గురువు నాట్యం తొలతూగేలా అన్నిటికంటే మించి బృహన్నల పాత్ర సినిమాకు అతి కీలకం. ఈ పాత్ర పోషణలో ఔచిత్యం కరువైతే ఎన్టీఆర్ అబాసు పాలవుతారు. సినిమా కుప్పకూలిపోతుంది. బృహన్నల పాత్రను ఎన్టీఆర్ ఒక సవాలుగా తీసుకున్నారు. కూచిపూడి నాట్యంలో లబ్ధ ప్రతిష్ఠులైన వెంపటి సత్యం గారి వద్ద నాట్యంలో శిక్షణ తీసుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకే గురువు గారు ఎన్టీఆర్ నివాసానికి చేరుకునేవారు. దాదాపు 6 గంటల వరకు సాధన కొనసాగేది. నెల రోజుల కఠిన శిక్షణ అనంతరం తన నాట్య కౌశలం మీద ఎన్టీఆర్ కి విశ్వాసం కలిగింది. అప్పుడు ఆయన బృహన్నలుగా నటించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సినిమాలో ఎన్టీఆర్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి బృహన్నలుగా జీవించారు. అనితర సాధ్యమైన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకులు సైతం పారవస్యంలో మునిగిపోయారు. నర్తనశాలలో బృహన్నల పాత్ర క్లిష్టమైనది. ఆ పాత్రలో 2 పాత్రల సమ్మేళనం ఉంది. పైకి ఆడంగితనం కనిపించేలా లోపల విజయుడు అర్జునుడు ఉన్నాడు. మగవాడు బృహన్నలుగా కనిపించడం ఆడంగి చేష్టలతో ఒప్పించడం చాలా కష్టమైన ప్రక్రియ. కొన్ని చోట్ల బృహన్నల చేష్టలు జుగుప్సా కలిగించే చోట ఆ పాత్రకు నిండుదనం హుందాతనం తెచ్చాడు రామారావు. నా చిత్రాలను మినహాయిస్తే రామారావు చిత్రాలన్నిటిలోకి అది ఉత్తమ చిత్రంగా భావిస్తున్నాను అన్నారు బిఎన్ రెడ్డి గారు. మధ్యాహ్న మార్తాండునిగా ఉజ్వలంగా దుర్నిరీక్షుడై వెలుగుతున్న వేళ ఒక పేడి వ్యాసం వేసి విజయుడై సాధించిన సాహసి ఎన్టీఆర్ అని మొల్లపూడి వెంకటరమణ కీర్తించారు. 1963 అక్టోబర్లో 11న విడుదలైన నర్తనశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంది. 1963వ సంవత్సరానికి ఈ సినిమా ద్వితీయ ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని, ఉత్తమ తెలుగు చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. విదేశాల్లో సైతం ఈ సినిమా సంచలనాలను సృష్టించింది. జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎస్వి రంగారావు ఉత్తమ నటునిగా, ఉత్తమ కళాదర్శకునిగా టీవీఎస్ శర్మ అవార్డు అందుకున్నారు. తమిళంలో కర్ణన్ ఎన్టీఆర్ కు మరో మొకటమైన చిత్రం. చిత్రంలో శివాజీ గణేశన్ కర్ణుడి పాత్ర ధరించగా ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రలో నటించారు. ఖర్చుకు వెరవకుండా ఈ
చిత్రాన్ని నిర్మాత బిఆర్ పంతులు భారీగా నిర్మించారు. చిత్రంలోని యుద్ధ సన్నివేశాల్లో కురుక్షేత్రాల్లో చిత్రీకరించారు. భారత సైన్యం తెచ్చుకున్న 400 గుర్రాలు, ముందు వరుసలో పదాతి దళం ఇందులో కనిపిస్తాయి. చిత్రంలో శివాజీ గణేశన్, ఎన్టీఆర్ పోటీపడి నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. కర్ణన్ సినిమా తెలుగులో కూడా అనువదించారు. మాయాబజార్, వినాయక చవితి, దీపావళి, శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రాల్లో కృష్ణుడి పాత్రను హుందాగా, దైవత్వం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఆ లక్షణాలు కొంత లోపించిన కారణంగా ఎన్టీఆర్ నటన తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు. కానీ తమిళ ప్రేక్షకులకు ఆ పాత్ర పోషణ నిస్సందేహంగా నచ్చింది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన వేదాంతి, భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పురస్కారం అందిస్తూ, నేను భగవద్గీత చదువుతున్నప్పుడల్లా మీ స్వరూపమే కృష్ణుడిగా నాకు కనిపిస్తుంది అన్నారు. ఒక కళాకారుడిగా అంతకు మించిన పొగడ్త దుర్లభం.